హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. బీట్రూట్ పళ్ళెం ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఈ విధంగా బీట్రూట్ ని పైన పీల్ అంతా తీసుకొని నీట్ గా సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్ గా వాష్ చేసుకోవాలండి. ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా ఈ విధంగా తురుముకోవాలన్నమాట. బీట్రూట్ తినడం వల్ల మనకి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా చేసుకోండి. 5 minutes రెడీ అయిపోతుంది. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్ది పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు 1 tablespoon వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 3 మిర్చి వేసుకోవాలండి. ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఐ పవర్ అనేది పెంచుతుందండి కరివేపాకు. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇది లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ అనేది వేయకూడదు. అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 3 minutes లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ పల్య రెడీ అయిపోయిందండి. లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. దోశ, చపాతి, పూరి సైడ్ డిషెస్ లకి బ్రహ్మాండంగా ఉంటుంది బీట్రూట్ పల్య. సబ్స్క్రైబ్.